So here we are with another episode of Menopause. మీరు విన్నారు నడీర్ పొందరి మిర్చి అండ్ దిస్ ఇస్ మిర్చి సారాన్ అండ్ ఇవాల్టి మన గెస్ట్ నాకు చాలా ఇష్టమైన మనిషి ఎక్స్ మిర్చి మిస్టర్ స్టాండప్ కామెడియన్ సందేశ్ జానీ బ్రో అన్నా హౌ ఆర్ యూ ఫుల్ ఫేక్ చేస్తున్నాం మనం ముందే చేసాం ఫేక్ ప్రాక్టీస్ కానీ we have to do it కాబట్టి చెప్పన్నా హౌ యూ ఫీలింగ్ నువ్వు మెనోపాజ్ స్టార్ట్ చేసిన వన్ ఆఫ్ ద దిగ్గజ్వి నువ్వు సో కమింగ్ బ్యాక్ యాజ్ అ గెస్ట్ టు మెనోపాజ్ అనే దాన్ని నీకు ఏమనిపిస్తుంది ఇట్లా సీడ్ వేస్తే ప్లాంట్ ని చూసినట్టు అనిపిస్తుంది అని నాకు నేను చెప్పుకుంటున్నాను అంటే చెప్పుకోవాలి అది మనం చెప్పుకోవాలి ఎందుకంటే బేసిక్ గా మన మెన్ అనే వాళ్ళకి చాలా అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి జనాలందరికీ అని అనుకుంటుంటాం మనము అండ్ దట్ ఈస్ ట్రూ అనే దాని మీద మనం మాట్లాడడానికి వచ్చాం సో వాట్ యూ థింక్ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి మెన్ కి ఫర్ షూర్ ఎందుకంటే జనరలీ ఆర్ పేరెంట్స్ చిన్నప్పుడే స్టార్ట్ చేసేస్తారు అరే రాహుల్ కి 90 వచ్చింది నీకు 60 వచ్చింది సో దట్ ఈస్ ద బేసిక్ మెంటాలిటీ పేరెంట్స్ ఏంటంటే పాయింట్ ఇస్ ఇఫ్ యూఆర్ డూయింగ్ దే వాంట్ టు సీ యూ ఆన్ టాప్ జాబ్ చేస్తే జస్ట్ వెళ్ళొచ్చేస్తే చాలు జాబ్ చేస్తున్నాడు ఇది వెళ్ళాడు వచ్చాడు చాలా మంచోడు ఇంకేమన్నా చేస్తున్నాడు అంటే దాంట్లో టాప్ క్రికెట్ ఆడుతుంటే సచిన్ కామెడీ చేస్తే కపిల్ శర్మ కింద ఎవడు ఇట్లా ఫేస్ అవన్నీ వాళ్ళకి అర్థం కాదు సో ఇదే టాపిక్ మీద మనం ఇవాళ షో మొత్తం ఇరగ తీసేద్దాము అండ్ ఐ థింక్ ఐ గెట్ సమ్ ఫన్నీ అండ్ ఇట్లా ఇసిరేస్తారు చూడు ఇట్లా ఈస్టర్ ఎగ్స్ లేకపోతే ఏంటది ఫ్యాక్ట్స్ అలా ఫ్యాక్ట్స్ ఇసిరేస్తూ కొంచెం మంచి హ్యూమర్ కావాలి మంచి స్టాండప్ సెట్ కావాలి నువ్వు ఇస్తూ వాటి షో స్టార్ట్ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నావు కాబట్టి డెఫినెట్లీ నా చిన్నప్పుడు ఎలా ఉండే అంటే పుట్టిన వెంటనే అని అనిపిస్తుంది నాకు అరే ఆ పెద్దను చూడరా ఇటుక పెట్టి ఇల్లు కట్టాడురా నువ్వు నేర్చుకోవాలి మేకులు కొడతాడు నువ్వు నేర్చుకోవాలి అంటే నాకు ఒక కైండ్ ఆఫ్ ప్రెషర్ వచ్చేసేది ఓ ఇటుకలు మేకులు ఓకే కొట్టేస్తా సిమెంట్ పెట్టి చేసేస్తా అని చెప్పి నాకు చేయడానికి రాకపోతుండే సో చాలా ప్రెషర్ వచ్చేసి అయ్యా నేను వర్ది కాదా అని అనిపిస్తుండే నాకు ఎప్పుడు కాన్షియస్ గా నాకు ఇప్పుడు యాజ్ వి స్పీక్ నాకు ఇప్పుడు కూడా ఉంటుంది ఆ ప్రెషర్ అలా చిన్నప్పుడు నీకు ఆ మైండ్ లో పడిపోయిన అలాంటి ఏమన్నా ట్రామా అంటారు అని నాకు తెలీదు ట్రామా అనొచ్చు ఎందుకంటే ఆఫీషియల్ ఇంకా నువ్వు ఇంకా స్ట్రగుల్ అవుతున్నావు ఆ టాపిక్ మీద అంటే డెఫినెట్లీ ట్రామా అయితే ట్రామా అలాంటి ట్రామా నీకేమైనా ఉందా చాలా ఉన్నాయి ఫస్ట్ ప్రెషర్ అంటే ఈయన చూడు ఇట్లా చేస్తున్నావు అంటే మా స్కూల్లో ఒక చాలా పువర్ అమ్మాయి ఉంటుండే లైక్ వాళ్ళ ఫాదర్ అంటే జస్ట్ ఇట్లా మీనియల్ లేబర్ చేస్తుండే వాళ్ళ అమ్మాయి మంచిగా చదువుకుని టాపర్ ఉండే వాళ్ళు చూడరా వాళ్ళకి ఇల్లు లేదు ఇంట్లో ఫ్యాన్ లేదు అయినా ఆమెకి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి నీకు ఇన్ని ఇచ్చి సెపరేట్ రూమ్ వచ్చి కూడా 60 వస్తుంది ప్రెషర్ ఆ ప్రెషర్ అయితే నాకు ఎప్పుడు ఉండే బట్ నేను ఎప్పుడు సగం కాలే నేనైతే ఎప్పుడు ఆమెలాగా ఎక్కువ చదవలే సగం కాలే అంటే అట్లా ఓకే నేను ఇంకేమో అంటావు అనుకున్నా ఇప్పుడు మనం యాజ్ యూ స్పీక్ పేరెంట్స్ మనకి ప్రెషర్ పెడతారంటుంటాం కదా మదర్ అండ్ ఫాదర్ సో ఫాదర్ అక్కడ ఫాదర్ కూడా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ప్రెషర్ పెట్టే ఉంటాడు వాళ్ళ ఫాదర్ కాబట్టి ఈ ప్రెషర్ అనేది ఎంతవరకు గుడ్ అని నువ్వు అనుకుంటున్నావు ఎందుకంటే కొంతమంది అంటారు నాకు చెప్పినట్టు ప్రెషర్ లో నేను పాపం చేస్తా అని సో జస్ట్ హియర్ ఇస్ ద థింగ్ మ్యాన్ ఎవడో బాగా ప్రెషర్ పెట్టాడు అని పిరమిడ్ అయితే కట్టేశారు ఓకే పిరమిడ్ ఇస్ ద గ్రేటెస్ట్ బిల్డింగ్ ఇన్ ద వరల్డ్ కానీ కట్టినోడు హ్యాపీ ఉన్నాడా లేదా అని ఎవడు అడగలేదు యు గెట్ మై పాయింట్ వాడి మెంటల్ హెల్త్ ఎలా ఉంది వాడు కట్టినప్పుడు ఇంటికి వెళ్ళాడా నోబడీ నోస్ రైట్ ప్రెషర్ లో నీకు రిజల్ట్ వచ్చేస్తుంది ఎందుకంటే ఇఫ్ యూ పుష్ సమ్వన్ హీ విల్ బి పుష్ వాడు ముందుకు వెళ్ళి చేస్తాడు బట్ ఇష్టపడి చేశాడా వాడికి అది చేయడం ఇష్టమా కాదా యూ విల్ నెవర్ నో అన్లెస్ ఇట్ ఇస్ సంథింగ్ లైక్ ఇప్పుడు నేను ప్రెషర్ తీసుకుంటా ఎందుకు బికాస్ ఐ వాంట్ టు డూ బెటర్ అట్ స్టాండప్ కామెడీ ఆ ప్రెషర్ నేను తీసుకుంటా బికాస్ దట్ ఈస్ సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ నాకు ఆ ప్రెషర్ నేను ప్రెషర్ లాగా చూడాలి పాజిటివ్ ప్రెషర్ ఏమో నువ్వు చెప్పేది అంటే అది కొంచెం నీకు మంచి చేస్తుంది నీకు నువ్వు తీసుకుంటా నాకు నేను తీసుకుంటున్నా ఓకే ఇన్ ద సెన్స్ దట్ నేను నన్ను హ్యాపీ చేసుకోవడానికి చేస్తున్నా రైట్ నా కోసం చేస్తున్నా ఎవరు కంపెల్ చేయట్లేదు సో ఎవరు కంపెల్ చేసి చేయడం వేరే అలా చేస్తే ఆమిర్ ఖాన్ అంటాడు చూడు చాబుక్ కే డర్ సే బందర్ బి షేర్ బన్ జాతా హై అట్లా అయిపోతుంది వచ్చేస్తుంది ఐఐటీలో ర్యాంక్ వచ్చేస్తుంది వాడికి జాబ్ వచ్చేస్తుంది దాని తర్వాత అమెజాన్ లో ఒక స్టూల్ ఒక వన్ డే డెలివరీ సో delivery to where you never know. I know that you have a sibling. Correct. So basic గా sibling నాకు అక్క ఉంది అక్కలు ఉన్నారు. సో బేసిక్ గా
అక్కలు ఎవరైనా ఉన్నా గానీ యూ ఆటోమేటిక్లీ బికమ్ దేర్ గార్డియన్. అంటే ఇప్పుడు ఏమన్నా అయిందంటే అక్కకి వెళ్ళి చూసుకోవాలి. మ్యాన్ ఆఫ్ ద హౌస్ నీకు లేబుల్ ఇస్తారు. మ్యాన్ ఆఫ్ ద హౌస్ ఇన్ దిస్ అంటే వెళ్ళి అక్కడ కూడా కొట్టాడు వెళ్ళి చూసుకో అంటే అక్కడ మ్యాన్ ఆఫ్ ద హౌస్. అక్కడ మీకు ఎంత సంపాదిస్తున్నారు ఆ డబ్బులు నాకు ఇచ్చి ఎంత సెగ్రిగేట్ చేయాలి చెప్పండి, అది మ్యాన్ ఆఫ్ ద హౌస్. ఇదేది మ్యాన్ ఆఫ్ ద హౌస్. గార్డియన్ ఆటోమేటిక్లీ ఎందుకు అయిపోతుందండి? ఆబ్వియస్లీ మనది ఒక పేట్రియార్కల్ సొసైటీ. మొగోడు మొగ దిక్కు, ఇదేంది మొగ దిక్కు, అసలు ఆ పదం నాకు ఎంత చిరాకు. మొగ తోడు అవసరం లేదు. నాకు చాలా మంది మా రిలేటివ్స్ అందరూ అంటారు చెల్లిని చూసుకోవాలంటే ఆనెస్ట్ గా చెప్పాలంటే షీఈస్ మచ్ స్మార్టర్ అండ్ మచ్ మోర్ కేపబిలిటీ. తను షీఈస్ మచ్ ఇన్ఫాక్ట్ షీ కెన్ టేక్ కేర్ ఆఫ్ హర్ సెల్ఫ్ అండ్ మీ. అంత కెపాసిటీ ఉంది. బట్ మా ఫ్యామిలీ మన సొసైటీ ఆ పొటెన్షియల్ ని రియలైజ్ చేయరు. ఓకే ఫైన్. అండ్ అదొక తప్పులా చూస్తారన్నా. అది నా మీద ప్రెషర్ ప్లస్ నా మీద ప్రెషర్ ప్లస్ తనని తక్కువ అంచనా వేయడం కదా. అది మెయిన్. ఎగ్జాక్ట్లీ మెయిన్ అది. ఇప్పుడు నువ్వు చేస్తున్నావు అనుకో, ఆమెకి ఏం ప్రాబ్లం ఉండద్దు. ఆమె చేస్తుంటే మాత్రం నీకు అది చేస్తుంటే నువ్వు ఎట్లా కూర్చొని ఎట్లా తింటున్నావు అసలు వాట్ ఇస్ దట్? నాకు ఈ మొగ దిక్కు అనే పదం నువ్వు ఏ దిక్కు వెళ్తున్నావు అంటే మ్యాన్ ఆఫ్ ద హౌస్ ఎందుకు? We don't want. కొట్టలేవారా మొగోన్వి కాదా? అబ్బా అసలు అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంటుంది అన్న డౌట్ వస్తుంది నాకు. అరే నాకు ఆల్రెడీ చాలా డౌట్లు ఉన్నాయి, నువ్వు మొగోన్వా ఇలాంటి డౌట్లు నాకు పెట్టుకో. చాలా నువ్వు ఏందిరా నువ్వు అసలు ఆ క్వశ్చన్ ఏంటి? ఎన్ని మార్క్స్ చెప్పా క్వశ్చన్ అసలు ఏంటది? సో ఇది నార్మల్ గా మన సొసైటల్ ప్రెషర్ గురించి మాట్లాడుతున్నాం మెన్ మీద. పోనీ లేడీస్ పెట్టిర్రు, మన పేరెంట్స్ పెట్టిరంటే ఒక మాట. మెన్ అరే జానీ దుష్మన్ ఏమన్నా అయితే నీ గర్ల్ ఫ్రెండ్ కి ఏమన్నా అయితే నువ్వు కొట్టనికి పోతావా అంటే పోను, నాకు భయం అవుతుంది. ఇప్పుడు నేను కొడతావాడిని, వాడిని తిరిగి కొట్టద్దు, నాకు నొప్పి అవుతుంది, నేను తీసుకోలేను. వర్బల్ ఫైట్ ఐఎమ్ ఓకే, ఫిజికల్ ఫైట్ నేను దాన్ని జడ్జ్ చేస్తారన్నా. అసలు నాకు అర్థం కాదు. హ్యావ్ యు ఎవర్ బీన్ ఇన్ ఫిస్ట్ ఫైట్స్? నో, బికాజ్ యు నో వాట్ ఐ బిలీవ్ కి మనం ఇవాల్వ్ అయినాం, పక్కా ఇవాల్వ్ అయినా. మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం వార్స్ చేసుకుంటాం. కానీ ఇలా ఫిస్ట్ ఫైట్ జంతువులు చేస్తాయి. అమ్మాయి కోసం ఒక లైన్ ఇంకొక లైన్ కొట్టుకోవడం చూసావా? అవన్నీ వాళ్ళకి. మనకి వర్డ్ అనే ఒక వర్డ్స్ జంతువులకి మనుషులకి తేడా ఏంటంటే అవి మాట్లాడలేం. మనం మాట్లాడి ఎన్ని సాల్వ్ చేయొచ్చు తెలుసా? అదే అన్నా గివ్ మీ అసలు కమ్యూనికేషన్ ఇస్ ద కీ అనేది నేను ఎంత బీయింగ్ ఇన్ ఆర్జీ దట్స్ ది ఓన్లీ థింగ్ దట్ సెపరేట్స్ యానిమల్. నేను ఎందుకు కొట్టాలి నిన్ను? నీకు మాట్లాడదాం అయితే నాకు మాట్లాడదాం అయితే మన డిఫరెన్స్ ఉంది. ఓకే, ఐ విల్ నాట్ సీ యువర్ ఫేస్. ఐ హావ్ ది ఆప్షన్ ఆఫ్ మూవింగ్. Why should I hit someone and why should I get hit someone? And why should I get a validation from you? And ఏమన్నా నాకు ఎప్పుడైనా కొట్లాటైతే నిన్నైతే పిలవంటే పిలవకు, నేను రాను కూడా, హాస్పిటల్ కూడా రాను. ఎగ్జాక్ట్లీ అట్లా ఒక డైలాగ్ తో కంక్లూడ్ చేయొచ్చు దీన్ని. అది మిర్చి సినిమా అంటాడు కదా, ఏంది కొట్లాడడమా మగతనం, అది రాతి యుగం నాటి మగతనం అంటే. యాక్చువల్లీ కాలేజ్ టైమ్ లో ఎక్కువ అవుతుంది. కాలేజ్ టైమ్ లో అప్పుడప్పుడే టెస్టోస్టెరాన్ గెడ్డం అవన్నీ పెరుగుతాయి. ఆ ఎనర్జీతో ఏం చేయాలో ఎవరికి అర్థం కాదు, అందుకే కొట్టుకొని చేస్తారు. అరే ఇంద్రావేడు కొంచెం తేడా కనిపిస్తుండు, 0.5 ఎన్ని మాటలు పడ్డా తెలుసా సందేశ్ భాయ్. నేను అంటే అసలు అంటే మెయిన్లీ నేను అనేది ఇవి ఇప్పుడు ఫేషియల్ హెయిర్ ఎవరికైనా లేదనుకో, బియర్డ్, ఇది నేను పర్సనల్ గా చాలా ఫేస్ చేసిన. ఇప్పుడు అంటే కొంచెం ఇట్లా వచ్చినాక జనాలు ఇప్పుడు ఏమంటారు అంటే అరే అక్కడ ప్యాచ్ ఉంది ఇక్కడ ప్యాచ్ ఉంది అంటే ఏదో ఒకటి అంటారు వాళ్ళు. డెఫినెట్లీ నేను కాలేజ్ స్కూల్ అయితే ఎంత ఫేస్ చేసిన అంటే ఇవి అంటే మా కాలేజ్ లో ల్యాబ్ లోకి రానికపోతుండే షేవ్ చేసుకోకపోతే. చాలా మంది ఫ్రెండ్స్ బయట ఉండిపోయి నేను బయట ఉన్నా గడ్డం గీలే అంటుండే. నాకు ఎప్పుడు లోపల ఎంట్రీ ఉంటుండే, ఎందుకంటే నాకు అసలు గడ్డం లేకపోతుండే. సో అన్నాను నేను ల్యాబ్ లోపల పోతున్నా అని ఒక హైలాగా తీసుకుంటుండే. కానీ తర్వాత అంతా నాకు మజాకులాడుతుంటే పోరాగాన్వి నీకు అది రాలి ఇది రాలంటే why is that standard to prove yourself? మొగోళ్ళకే ఉంటుంది మళ్ళా. ఏందన్నా ఇది? అగైన్ దిస్ ఇస్ ఆల్ లైక్ ప్రీ హిస్టారిక్. ఎందుకంటే సివిలైజేషన్ స్టార్ట్ అయినప్పుడు ఒక మనిషి ఒక మగోడు చార్జ్ ఉంటుండే అంతే. నేను వెళ్తా నేను అన్ని చూసుకుంటా అంతే. వాడిని ఆల్ఫా మేల్ అంటుండే. యానిమల్స్ ఇప్పుడు అలాగా బతికే అవసరం లేదు. యూ కెన్ టేక్ ద బ్యాక్ సీట్. నీకు ఎందుకు ప్రతి ఇప్పుడు అందరు కార్నర్ వెనకాల అదే. అండ్ నేనేం అంటున్నా తెలుసా, ఇప్పుడు మనం ఇట్లా యాజ్ యూ స్పీక్ దేర్ ఆర్ అదర్ మెన్ హూ సే మీకు అయితలేదు కాబట్టి మీరు ఇట్లున్నారు అని. చేయాలనే లేదు, మై బ్రెయిన్ హ్యాస్ ఎక్స్పాండెడ్ అండ్ ఇట్ హ్యాస్ చూజన్ టు ఇగ్నోర్ కి. ఇప్పుడు 2024 లో
నువ్వు ఏం చేస్తావు, నువ్వు పవర్ఫుల్ ఉండి మెన్ ఓకే ఫైన్ నేను కొట్లాడడానికి రెడీ ఉన్నా, నేను నా టెస్టోస్టెరాన్ ఫుల్ ఇక్కడ దాకా ఉంది, నాకు పెయిన్ వచ్చేస్తున్నాయి. అరే ఇప్పుడు అందరికి గడ్డం ఉంది తెలుసా, గడ్డం బుల్లెట్ లేకపోతే కింద పార్ట్స్ లేవనుకుంటా. అండ్ గడ్డం అందరూ ఉంటే ఇప్పుడు నాకు అంటే వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజెస్ కేజీఎఫ్ సినిమా నాకు అర్థం కాలే. వీడు వాడా అందరికి గడ్డం ఒకటేలా ఉన్నాయి ఏంటి వీడు అంటే విరాట్ కోహ్లీ వచ్చి గడ్డం మంచిగా ఉంది ఏంటి వీడు అనిపించింది. సో దాని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఇవెవరు మాట్లాడరు ఏ టైం రాలేను మొగోన్ మీద. అంటే మొగోడు అని ప్రూవ్ చేసే అవసరం ఎందుకుంది అంటే అది ప్రూవ్ చేయడానికి కూడా 2-3 ఉన్నాయి. గడ్డం పెంచుకోవాలి, ఉండాలి, బుల్లెట్, మళ్ళీ యాక్టివ్ అని నడిపిస్తే యాక్టివ్ అని నడుపుతారా నువ్వు? సర్లే అంటే ఇప్పుడు సొసైటీ అనగానే నాకు బాగా తెలిసిన వాళ్ళు కూడా ఇట్లా బిహేవ్ చేస్తారన్న, అందుకే నేను జనరలైజ్ చేసి అనేస్తా, లేకపోతే పిన్ పాయింట్ చేసి అనిపిస్తుంది నువ్వు అన్నావు నన్ను అని ఫీల్ అవుతారు. నా ఫేవరెట్ కలర్ ఏంటని అడిగాను, పింక్. నేను అస్సలు ఇప్పుడు మనం ఇట్లా మాట్లాడుతున్నామని కాదు, నాకు పింక్ గనక కనపడిందంటే ఎక్కడన్నా అంటే ఇట్లా ఐ ఆల్సో చాయిసెస్. ఇప్పుడు రాణి కలర్ పింక్ అంటారు ఫుల్ ఇట్లా జిగేల్ జిగేల్, అది నాకు నచ్చదు. కొంచెం సటిల్ పింక్ అట్లాంటివి నాకు చాలా ఇష్టం అన్నమాట. కానీ పింక్ ఎవరో కొన్నావు అనుకో, పింకా అమ్మాయిల కలర్, అమ్మాయిలు పింక్ రా, అమ్మాయిలది రా, మనది బ్లూ, బ్లాక్, గ్రే. నువ్వు మనుషులను డిఫైన్ చేస్తున్నావా కలర్స్ చెప్తున్నావా నువ్వు? కలర్ ఏంటి బ్రో, కలర్ బేసిక్ ఏంటి, సన్ లైట్ కొడుతుంది, ఏ కలర్ అయితే రిఫ్లెక్ట్ అవుతుందో అది. అందులో మొగతనం ఏముంది, అమ్మాయితనం ఏముంది, అసలు కలర్స్ ఏ లేవు. అండ్ ఇంకో విషయం తెలుసా, పింక్ మెన్ వేసుకోవద్దు అంటారు. యుఎస్ లో బ్లాక్ మెన్ ఎవరైతే ఉంటారో, బ్లాక్స్ ఉంటారు కదా, వాళ్ళు పింక్ వేసుకుంటారు. ఎంత బాగుంటుంది తెలుసా వాళ్ళు వేసుకునే కలర్ లో చూసినా. అదే అన్నా, నువ్వు దాన్ని కరెక్ట్ స్టైలింగ్ చేసుకుంటే నాకు పింక్ ని మించి కలర్ లేదు అనిపిస్తుంది అన్న. మంచి కలరే అసలు చూసినా అంటే మనము కూర్చొని ఇక్కడ పింక్ అనే ఒక కలర్ ని జస్టిఫై చేయాల్సి వస్తుంది. వేసుకోవాలా లేదా అన్న ఆలోచన చూడు, అదే ఇస్ ద బిగ్గెస్ట్ టైం వేస్ట్. చాలా మంది మా ఫ్రెండ్స్ ని అరే ఇది బాగుంది అనగానే పింక్ ఏంది సార్, అరే నువ్వు వేసుకొని చూడు రా భయ్, బాగుంటే స్టైలింగ్ చేసుకో, లేదు ఒకసారి ట్రై చేయి. అంటే వాళ్ళు ట్రై చేయడానికి కూడా రెడీ లేరన్నా. అంటే వీళ్ళు ఎప్పుడు చెక్ చేస్తారు పింక్ మొగ ఆడా అని? టెస్ట్ పెట్టారా పోనీ అట్లీస్ట్ ఎక్కడ రాసింది ఏందన్నా? మనం ఇట్లా అదేంది ఫ్యాబ్లెస్ గా పర్లాగా ఇట్లా పింక్ కలర్ ఓ లేడీస్ అట్లా ఎవరు చేయగలరు? హౌ ఇట్స్ వెరీ బిగ్ టాపిక్ బట్ ఇట్స్ నాట్ నీడెడ్. కలర్స్ లో జెండర్స్ అనేది మనకు అవసరం లేదు. ఎవరు పింక్ వేసుకున్నా బాగుంటది, వేసుకో. కొంతమంది ఏది కానీ నేను నచ్చితే వేసుకో అనేది పాయింట్. దాంట్లో మొగతనం ఇట్లా నేను ఆడదాన్ని నేను పింక్ అలా అంటే నీ అందరు మొగలు లిప్స్ పింక్ ఉన్నాయి, ఏం చేయాలి ఇప్పుడు? సిగరెట్లు కొట్టి నల్లగా అందుకే కొడుతున్నారు. ఇంత ఖర్చు పెట్టి నువ్వు ఎంసెట్ లో నీకు ర్యాంకులు రాక మేనేజ్మెంట్ లో సీట్లు కొనేసి నేను అంతా చదివించేసిన తర్వాత నువ్వేంట్రా స్టాండప్ కామెడీ చేస్తావా ఏంటి, పక్కన నువ్వు ఆర్జింగ్ చేస్తావా ఏంటి, యాక్టింగ్ చేస్తావా, నువ్వు పాటలు పాడతావా? ఇదైతే ప్రతి దాంట్లో ఉంటూనే ఉంటాను. అండ్ నువ్వు స్టాండప్ కామెడియన్, అండ్ నాకు తెలిసిన వాళ్ళలో బాగా మంచిగా రాసే స్టాండప్ కామెడియన్. కానీ ఆ స్కిల్ నీకుందని చెప్పి నువ్వు రిలీజ్ అయినాక ఇంట్లో తెలిస్తే వాట్ వాస్ దేర్ రియాక్షన్? ఇటు ఒక స్టాండప్ కామెడీ సైడ్ వెళ్తామని చెప్పేసి. See, as long as I was doing part time, as in na first 5 years of stand up I was working and also I was doing stand up. They were very happy. As in okay వీడు ఏదో ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా ఏదో చేసుకుంటున్నాడు, ఓకే కాలక్షేపం అంటారు, కాలక్షేపం అనుకున్నాడు, టైం పాస్. బట్ ద మూమెంట్ ఐ సెడ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ఐఎమ్ గోయింగ్ టు లీవ్ మై జాబ్, దే వర్ షాక్డ్. డబ్బులు వస్తాయి డెఫినెట్లీ ఎంత వస్తాయి, కానీ జాబ్ నేను స్టాండప్ ఫుల్ టైం స్టార్ట్ చేసి 2024 ఇప్పటికీ కూడా మా మమ్మీ నాకు 33 years old బ్యాంక్ లో అప్లై చేయరా అంటది. గవర్నమెంట్ జాబ్, టీచర్ జాబ్ ఏదో, ఎందుకంటే ఐ గెట్ ఇట్, లైక్ నాకు ఫీలింగ్ అర్థమైతే. ఎందుకంటే మన పేరెంట్స్ 70s 80s లో ఉన్నారు, ఆ టైంలో జాబ్ దొరికితే గోల్డెన్ డక్ దొరికినట్టు. కానీ ఇప్పుడు నుంచుంటే జాబ్ ఇచ్చేస్తారు. ఏం లేదు, కాలేజ్ ప్లేస్మెంట్ లో నీకు తెలుసు కదా, జస్ట్ పోయి రండి, జాబ్ ఇస్ నాట్ అన్ ఆప్షన్. సో నౌ వి వుడ్ లైక్ టు గ్రో, డూ సంథింగ్ ఎల్స్. సో ఆ ప్రెషర్ అయితే ఉంటది. ఆల్సో ఐ థింక్ ఇప్పుడు డెఫినెట్లీ బెటర్ అవుతుంది బికాస్ ఆఫ్ సోషల్ మీడియా అండ్ యూట్యూబ్ అండ్ దేర్ ఆర్ మోర్ స్టార్స్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ యువర్ పేరెంట్స్ ఆర్ సీయింగ్ మనీ. Once they see parents, especially Telugu parents see money, they want it. Exactly. And ఇంకొక చిన్నది ఏంటి అంటే ప్రెషర్ ఉల్టా అయిపోయింది. ఆర్ట్లోకి వచ్చావు అన్న, ఇప్పుడు నేను ఆర్ట్లోకి వచ్చా, చేస్తున్నా, ఏదో నడుస్తుంది. డైరెక్ట్ గా మా మమ్మీ వచ్చి అరే అది జబర్దస్త్ అపార్ట్మెంట్ కొన్నారంటరా, నువ్వు ఇంకా రెంట్ కట్టలేదు అంటారు. ఏం చెప్పాలి వాళ్ళు? అంతే అర్థమైంది. ఒక్కొక్కరితో ఒక్క టైప్. అండ్ ఒక చిన్న సటిల్ నేను చెప్పాల్సింది ఏంటంటే, ఒక
మెన్ అనేవాడు ఏదైనా ప్రూవ్ చేసి తీసుకొచ్చి ఇదిగోండి అని చూపించేదాకా నమ్మరన్న. కరెక్ట్. ఆ స్ట్రగుల్ ఫేజ్ ఎవరు నమ్మరు. వచ్చినాక మావాడు అంటారు కానీ చెప్పింది అంటారు, అది ఉంటది. బట్ థింగ్స్ ఆర్ చేంజింగ్ అని చెప్తున్నావు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. నువ్వు వచ్చావు కాబట్టి స్పెసిఫికలీ స్టాండప్ కామెడీ ఏంటి అంటే వాట్ డిడ్ యూ లెర్న్ అంటే ప్రెషర్ వైజ్, అంటే ప్రెషర్ దాని గురించి మనం మాట్లాడుతాం మెయిన్ టాపిక్ కాబట్టి ప్రెషర్ వైజ్, టేకింగ్ ప్రెషర్ వైజ్ ఒక్కటైతే లైక్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ లెర్నింగ్స్ ఏంటంటే బికాస్ ఐ కమ్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, అంటే చదువుకున్నా, దాని తర్వాత ఆఫీస్కి వెళ్ళా, దెన్ పేరెంట్స్. ఇప్పటి వరకు మనం మాట్లాడింది మన పేరెంట్స్ ఆబ్వియస్లీ కంపేర్ చేస్తారు. నువ్వు ఫైనలీ ఆర్ట్కి వచ్చాక, ఆర్ట్ జోన్ లోకి వచ్చాక ఐ వుడ్ అర్జ్ ఎనీబడి, ఎందుకంటే ఈ మిస్టేక్ నేను ఒక 5 years చేసి అనవసరంగా వేస్ట్ అయిపోయింది అనిపించింది. ఇస్ దట్ ఐ కంపేర్డ్ మై సెల్ఫ్ విత్ అదర్స్. ఐ స్టిల్ డూ. ఇట్స్ సచ్ అ మిస్టేక్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఎట్లా అంటే ఆర్ట్ అనేది ఎట్లా అంటే నువ్వు ఇడ్లీ చేస్తున్నావు, నేను దోశలు చేస్తున్నాను, ఒకడు బిర్యానీ చేస్తున్నాడు, ఒకడు చైనీస్ చేస్తున్నాడు. ఇప్పుడు నేనేమనుకున్నా, అరే నా దోశ వాడు చైనీస్ కన్నా బెటర్, ఎట్లా ఉంటది? ఉండదు. నీ చట్నీతో తింటారు, వాడిది నీది ఒక నీకు పొద్దున్న తింటాడు, వాడిది సాయంత్రం తింటాడు, వాడు ఎవడో తింటాడు, నేను ఎప్పుడో తింటాడు. ఇట్స్ అన్రిలేటెడ్. సో ఇన్ ఆర్ట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లెర్నింగ్ ఇస్ డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్. ఎగ్జాక్ట్లీ. అండ్ షారుఖ్ ఖాన్ అన్నాడు ఒకసారి, అంటే ఇప్పుడు మనం ఎవరిది వినప్పుడు వి హావ్ టు సర్చ్ ఫర్ సమ్ హోప్. సో షారుఖ్ ఖాన్ అనేది నేను చాలా నమ్ముతా. ఒకసారి షారుఖ్ ఖాన్ రేంజ్ అన్న హీస్ ద బిగ్గెస్ట్. బుర్జ్ ఖలీఫా మీద ట్రైలర్ రిలీజ్ అయితే అని అంత పెద్ద మనిషి ఏం చెప్పిందంటే, ఇప్పటైనా లైఫ్ లో నీకంటే బెటర్, నీకంటే హ్యాండ్సమ్, నీకంటే మంచిగా జోక్ వేసేవాడు, నీకంటే టాలెంటెడ్ ఉంటాడు. ఏం చేయలేను. నువ్వు ఏం చేస్తావు? ఇప్పుడు వాళ్ళు అలా ఉన్నాడు, నువ్వు ఏం చేసుకుంటే నీకు వచ్చేది ఏంటి? నీ ఒరిజినాలిటీ పోతుంది. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టిల్లు డీజే టిల్లు సినిమా ఉందన్న, దాంట్లో ఒక డైలాగ్ ఉంటది, ఏంది టిల్లు మటన్ ఉడకలేదురా అంటాడు, తినకపో అంటాడు. ఇప్పుడు నవ్వినావు అన్నా నేను చెప్తే? లేదు. ఆడు చెప్తే నవ్వుతావు. కరెక్ట్. డెలివరీ ఉన్నది. సో ఆడి స్టైల్ అది, నా స్టైల్ ఇది. నేను వేరే చెప్తే నువ్వు నవ్వుతావు, మనోడు అట్లా చెప్తే నవ్వుతావు. సో ఇట్స్ ఆల్ అబౌట్ డెలివరీ, హిస్ టైమింగ్, హిస్ స్కిల్స్, హిస్ పర్సనాలిటీ. మై స్కిల్స్ ఆర్ డిఫరెంట్. నా దగ్గర ఉన్నది ఆయన దగ్గర ఉండదు, ఆయన దగ్గర ఈ ఆడియన్స్ కూడా డిఫరెంట్ తెలుసా? ఎగ్జాక్ట్లీ. సో ఎందుకు కంపేర్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది అనేది ఏమి రాదు. ఎగ్జాక్ట్లీ. సో ఇది ఒక అడ్వైస్ లాగా మనం ఎక్స్పీరియన్స్ అని చెప్తుండే. నేను కూడా చాలా కంపేర్ చేసుకుంటే అందరితో, కాబట్టి కంపేర్ చేసుకుంటే మనకు వచ్చేది ఏం లేదు. ఇప్పుడు బెటర్ అంటే ఈజీగా చెప్పేయచ్చు అంటుంటది, కానీ ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే ఆ కంపారిజన్ అని కూడా మనకు దూరం చేయొచ్చు. అంతే కదా? ఇప్పుడు వరకు పేరెంట్స్ ఇచ్చారు, ఇప్పుడు మీరు ప్రెషర్ తీసుకుంటే ఎక్కడ మనశ్శాంతి మనకి. సందేశ్ భాయ్, ఇప్పుడు నాకు మా ఇంట్లో కొన్ని చేసే హరకత్లు ఉంటాయి, నాకు నచ్చవు, వాటి మీద మజాక్ చేయాలని ఉంటది నాకు. కానీ బయటకు వస్తే మన ఇజ్జత్ మనమే తీసుకుంటున్నాం అనే ఒక ఇది ఉంటుంది చూడు మనకి, అది నాకు లాగేస్తుంది కదా, అబ్బా వద్దులే మనల్ని మనం ఎందుకు జోక్ వేసుకోవడం అని చెప్పేసి. సో అలాంటి స్టాండప్ కామెడియన్ యాజ్ అ ప్రొఫెషన్ నువ్వు చూస్ చేసుకున్న తర్వాత యూ నీడ్ కాంటెంట్. అలా అని చెప్పేసి ఇంటి కాంటెంటే ఉంది అని కాదు నేను అనేది, కానీ గుడ్ కాంటెంట్ ఉండొచ్చు ఇంట్లో ఉండేది, విచ్ పీపుల్ మైట్ ఎంజాయ్. అలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇంట్లో చెప్పకూడదు అన్ని ఒక వాల్యూస్ ఉన్నాయి, కానీ హ్యూమర్ వైజ్ అది బాగుంది. How do you deal with it? I go full opposite. I'll tell you my situation. My family is very religious, and na prati joke is on atheism, on God. Okay. Yeah, how every joke is like half an hour of my jokes is how how religion does not work. So nenu em believe chesta ante oka artist or a comedian, at least a stand up comedian, is to draw a line and cross it. అటెల్పోవాలి. ఎందుకంటే ఎప్పటి వరకు లైన్ లోపల అందరూ లైన్ లో ఉంటారు, ఫ్యామిలీ వాళ్ళు అందరు లైన్ లోనే ఉంటారు, ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళటం లైన్ ఎవడు దాస్తాడు, అటువైపు ఉందని ఎవడు చెప్తాడు. సంబడి హ్యాస్ టు డూ ఇట్, అండ్ కామెడీ ఇస్ ద బెస్ట్. ఎందుకంటే నేను ఒక పాయింట్ చెప్పి నువ్వు నవ్వావు అనుకో, అది కరెక్ట్ అయితేనే నవ్వుతావు. యూ డోంట్ జస్ట్ లాఫ్ బికాస్ ఇట్స్ ఫన్నీ, యూ లాఫ్ ఇట్ బికాస్ ఇట్స్ ట్రూ, అండ్ ఇట్ హిట్స్ యూ ఇన్ అ పాయింట్. సో ఐ ఫీల్ లైక్ ఇట్స్ ద జాబ్ ఆఫ్ అ కమెడియన్ టు క్రాస్ ద లైన్. చెప్పండి, మహా అయితే ఏముంది, మునార్ లాగా 2 నెలలు జైలుకి వెళ్తారు, దాని తర్వాత బిగ్ బాస్ లో వస్తుంది, బట్ ఇట్స్ ఓకే. our job is to cross the line. There are big perils to it, but I think we should cross the line. Exactly. Like I'll take this away na, take this away ante take it with me. Line crosses that nice, I like it. ఇప్పుడు నీ సక్సెస్ ఏంటి? నేనేమంటా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి 10 years ఒకటే జాబ్ చేస్తున్నాడు అనుకో, ఏమంటారు, అరే 10 ఏళ్ళ అక్కడే ఉన్నాడు వాడు, ఏం గ్రోత్ రా అని అంటారు. కానీ ఆడిపిఓవిలో చూస్తే వాడి గోల్స్ ఏమై ఉంటాయి, 10 years ఇదే దాంట్లో ఉంటే నేను సక్సెస్ అయినట్టు అని అనుకున్నాడేమో వాడు. నేను ఉండి ఒక చిన్న కారు కొనుక్కోవాలా, ఈ డబ్బులతో సేవ్ చేసుకుని ఇల్లు కొనుక్కోవాలా, వాడికి అది సక్సెస్ ఏమో. నువ్వు ఎట్లా చెప్తావు? 10 ఏళ్ళ ఒక జాగాలో ఉంటే వాడు సక్సెస్ఫుల్ కాదా? నువ్వు చెప్పలేవు కదా. ఎట్లా చెప్పలేవు. సక్సెస్ ఇస్ వెరీ ఇండివిజువల్ బ్రో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు నా గురించి
ఎవరికి తెలియదు. బట్ ఐ స్టిల్ నేను సక్సెస్ఫుల్ కమెడియన్ అనుకుంటా, సమీర్ రైనా కూడా సక్సెస్ఫుల్ కమెడియన్. నా సక్సెస్ ఏంటి, ఐ కేమ్ ఫ్రమ్ ద రిలీజియస్ బ్యాక్గ్రౌండ్. నేను జాబ్ చేస్తుండే, ఇప్పుడు జాబ్ చేస్తుండే, ఇక్కడ కూడా జాబ్ చేస్తుండే. ద మనీ ఐ గాట్, ఐ యూస్ టు వర్క్, రైట్? నౌ మై సక్సెస్ ఇస్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ మనీ ఐ ఎర్న్ త్రూ జోక్స్. దట్ ఈస్ మై సక్సెస్ కదా. సక్సెస్ఫుల్ గా మా ఇంట్లో ఫ్యాన్ తిరుగుతుందంటే జోక్స్ తో డబ్బులు కట్టాలి. That is my success. Okay, it may not be at a monetary level, it might not be as big, but it is still a success, right? Somebody coming from a non-art background and successfully, the point that I've made it, when did you make it? How will you make it? I've made it. The fact that I'm doing this full time and the fact that intlo kuragayalu comedy jokes to vastunayi bro, isn't that something different? Exactly. So isn't that, I can consider that success. Okay, I can be maybe better, I can do better. Of course, of course. అదైతే ఎప్పుడు ఉంటది, నా స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్ ఎప్పుడు ఉంటది. కానీ నేనేమన్నా అంటే ఒక మూమెంట్ ఆఫ్ హై కూడా మనకి దీని త్రూ రావచ్చు. అంటే ఫర్దర్ గా అనిపించేది ఏంటి అంటే, మనం నచ్చి ఏదైతే పని చేస్తామో, అరే నేను ఇప్పుడు నువ్వు చెప్పింది ఆ హై ఎట్లుంటది అంటే, నేను డబ్బులు జోక్స్ తో సంపాదించి కూరగాయలు కొన్నా, అవి నేను తింటున్నా, దాంతో కడుపు నింపుకుంటున్నా, అండ్ ఆ హై నీకు లోపల ఉందనుకో, కరెక్ట్, యూ ఫీల్ గుడ్ అబౌట్ యువర్ సెల్ఫ్. And when you feel good about yourself, you achieve more. You like to do more. Exactly. So, success is different. Success is very different. So, అక్కడ కూడా it boils down to one point. కంపేర్ చేసుకోవద్దు వేరే వాళ్ళ సక్సెస్, ఇది నా సక్సెస్ అని చెప్పి జడ్జ్ కూడా చేయద్దు. సో దాట్స్ ద పాయింట్. That's the basic point. ఏంటంటే ఒక అన్కన్వెన్షనల్ పాత్, అంటే నీది డెఫినెట్లీ అన్కన్వెన్షనల్, ఆర్జింగ్ కూడా కన్సిడర్డ్ యాజ్ అన్కన్వెన్షనల్ కదా. కానీ నేను ఇంకా ఆ రేంజ్ లో నేను జనాలకు ఆన్సర్ చేయగలను. 1000 కన్నా తక్కువ మంది ఆర్జేస్ ఉన్నారంటే అన్కన్వెన్షనల్. కాబట్టి సిటీకి 5 వెంటనే నేను ఆన్సర్ చేసేయాలని అనుకోవట్లేదు, బట్ నువ్వు చేయగలుగుతావు. స్టాండప్ కామెడీ అనేది ఒక ఆర్ట్ ఫామ్ చూస్ చేసుకున్నప్పుడు, అన్కన్వెన్షనల్ ఆర్ట్ ఫామ్స్, వాట్ యూ సజెస్ట్ టు పీపుల్? అంటే మెంటల్ గా మీరు ఎలా ప్రెషర్ తీసుకోకూడదు అనే దాని మీద మనం డీల్ చేస్తున్నాం ఇప్పటిదాకా. సో see, for anyone who wants to go unconventional, first of all, a thought ochindi ante, it's not a thought that you should suppress. Meeku a thought ochindi, see, basically creativity, let's say creativity. I recently heard by Javed Akhtar. You know Javed Akhtar, ఆయన ఏమన్నాడంటే, ఆ క్రియేట్ చేయడానికి చేయాలనే ఒక థాట్ వచ్చింది అంటే ఆల్రెడీ దట్ ఆ మనిషి లోపల ఏదో తక్కువ ఉందని. ఆ థాట్ వచ్చింది అంటే యూ షుడ్ గో ఫర్ ఇట్. ఎందుకంటే నువ్వు దాన్ని, ఓకే, ఇట్స్ నాట్ లైక్ అ హాలిడే దట్ యుర్ అవాయిడింగ్. గోవా తర్వాత వెళ్ళొచ్చులే, ఆర్ట్ తర్వాత చేయొచ్చులే, సేమ్ కాదు. ఆర్ట్ చేయాలి, ఇట్లాంటి క్రియేటివ్ ఏదైనా చేయాలి అని వచ్చిందంటే యూ షుడ్ డెఫినెట్లీ గో ఫర్ ఇట్. ఎందుకంటే చెయ్యకపోతే యూ విల్ జస్ట్, ఇట్ ఇస్ స్టిల్ దేర్, ఇట్స్ అ స్పార్క్ ఇన్సైడ్ యూ, యు ఆర్ జస్ట్ సప్రెసింగ్ ఇట్, విల్ నెవర్ గో అవే. So you should do it, and 2024 is the best time to follow any art form because you don't need anybody's support. Yeah. And ఏ ఆర్ట్ ఫామ్ ఎట్లైనా పర్స్యూ చేయాలి. జస్ట్ యాడ్ అప్ టు దట్ నాకేమనిపిస్తుంది అంటే, నీకు ఏ ఆర్ట్ ఫామ్ ఉన్న అన్కన్వెన్షనల్ నీకు అనిపిస్తుంది అంటే, జస్ట్ పుట్ ఇట్ అవుట్ దేర్. నీకు ఉంది ఛాన్స్. ఇప్పుడు నీకు ఒక జీమెయిల్ అకౌంట్ ఉందంటే, నీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నట్టు, నీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ 9-10 చేసుకోవచ్చు. నువ్వు జస్ట్ పెట్టే, అక్కడ పెట్టేస్తే చూస్తారు, లేకపోతే మెల్లిగా పెడుతూ ఉండు. అదే కదా మనం చేసేది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఈవెన్ ఇన్స్టాగ్రామ్, కొన్ని అన్ని ఆర్ట్ ఫార్మ్స్ కి ఇన్స్టాగ్రామ్ పనికిరావు. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్టర్ అవ్వాలనుకో, ఏం చేస్తాను నువ్వు ఇన్స్టాగ్రామ్ లో? బట్ స్టిల్ యూ హ్యావ్ టు గో బికాస్ దెర్ ఇస్, అది వచ్చింది అంటే యూ జస్ట్ హ్యావ్ టు ఫాలో ఇట్. నువ్వు అది చచ్చి పని ఆ పొద్దు ఇది గలీజ్ అనే వరకు యూ హ్యావ్ టు ఫాలో ఇట్, లేకపోతే ఇట్ వోంట్ లీవ్ యూ అని నాకు అనిపిస్తుంది. ఆ కీడ ఏదైతే ఉందో, ఇట్స్ లైక్ అ డిసీజ్. ఒకసారి వచ్చింది అంటే యూ జస్ట్ హ్యావ్ టు గో విత్ ఇట్ అంతే. జస్ట్ ఇట్ డస్ నాట్ హ్యాపెన్ టు ఎవ్రీ వన్, బట్ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్, I would definitely say go for it. It's okay, you will lose a lot of things, you will lose money, you will lose friends and all, but it's worth it. You'll gain yourself. Mari beer by లాస్ట్ లో ఏదో ఉంచోవాలా. సో థ్యాంక్ యూ సో మచ్ సందేశ్ భాయ్. అంటే నాకు చాలా మజా వచ్చింది. అంటే నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో ఒకటి నాకు ముందని తెలుసు కదా, నువ్వు ఏదో ఒకటి ఏం మజాక్ మాట్లాడుకుంటాం అనుకున్నా గానీ, థ్యాంక్ యూ సో మచ్. ఈ మెనోపాజ్ నువ్వు వేసిన ఇంత పెద్దదై ఇంత ఫ్రూట్స్ కోసం కూడా మళ్ళీ నేను పిలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ లవ్లీ టాకింగ్ టు యు ఆల్వేస్. మీరు వింటున్న 90.3 మిర్చి. చాలా హాట్ గురు అండ్ దిస్ ఇస్ మిర్చి సార్.